अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के अहम तफसीलात। रियासत तेलंगाना ज़िले मेड्चल मलकाजगिरी के हल्के असम्बली खुतबुल्लापुर जगतगिरीगुट्टा 126 डिवीज़न मखदूम नगर के इलाके में चैतन्य विद्या निकेतन हाई स्कूल में आज तालीम के साथ साथ लड़के और लड़कियों के लिए रोबोटिक लैब का इफ्तिताह खुतबुल्लापुर एमएलए केपी विवेकानंद गौड़ और मेड्चल मलकाजगिरी ज़िले के डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर और कॉरपोरेटर जगन के हाथों इफ्तिताह अमल में लाया गया। आइए देखते हैं ट्रस्मा तेलंगाना के सदर शिवरात्रि यादगिरी और चैतन्य विद्या निकेतन हाई स्कूल के शिवरात्रि निखिल और ट्रस्मा ज़िले मेड्चल मलकाजगिरी के सदर जे नागराजू का कहना क्या है। हमारे नुमाइंदे मोहम्मद ईसाक की ये तफसीली रिपोर्ट। हर खबर से बाखबर रहने के लिए हमारे एसआर के न्यूज़ चैनल की वीडियोज़ को लाइक और शेयर करें और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। He best for processing the sequential data such as data series, speech or text. This is, they remember previous input for outputting the It's okay. Right. Okay. 83. Sorry, what's that? A very good morning to everyone present here. Congratulations to our school on this big achievement. Today we step into the exciting world of robotics. Now I am going to explain about Think is a programmable STEM concept. STEM is defined as science, technology, engineering and mathematics, robotics, education and entertainment. It is designed to make it friendly, interactive and customizable. Now my friend will thank you. My name is Lakshmi Rasula, 6th standard studying at Chaitanya Vidya Niketan High School. I congratulate our school for bringing future things to us. సబ్జెక్ట్ మీకున్నటువంటి అవకాశం అంటే మొబైల్స్ ద్వారా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో మీరు అందరూ కరెక్ట్గా ఉంటారు కాబట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ కానివ్వండి, అప్డేటెడ్ వర్షన్స్ కానివ్వండి, అన్నిటిపైన ఎప్పటికప్పుడు దృష్టి కేంద్రీకరించుకుని నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటే మీరు పోటీ ప్రపంచంలో పూర్తిగా పోటీ పడి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అందుబాటులో ఇచ్చిన సందర్భంగా మీ అందరికీ నా ప్రెస్టీజియస్ కంపెనీలకు తెలియజేస్తూ అనంత నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు స్కూల్లో ఆర్టిఫిషియల్స్ ద్వారా రోబోటిక్ ల్యాబ్ని ఓపెన్ చేయడానికి చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చేసిన వివిధ నాయకులకు, అలాగే ఇక్కడ స్టాఫ్కి, విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది. మన మెడికల్ స్కూల్లో కూడా టెక్నాలజీ ఇంకా తొందరగా. నా పేరు శివరాత్రి యాదగిరి, ట్రస్మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. మరి ఈరోజు మా పాఠశాలలో ఈ రోబోటిక్ ల్యాబ్ అనేది సంతోష్ గారు మరియు డైరెక్టర్ గారు ఇంకా మిత్రులందరూ కలిసి ఈ రోబోటిక్ ల్యాబ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఏఐ కూడా పిల్లలకు నేర్పడం జరుగుతుంది. అంటే రాబోయే రోజులలో టెక్నాలజీ అనేది ఎక్కువగా మరి అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం పిల్లలను ఇప్పటి నుంచే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి
మరి మన పేరెంట్స్ కూడా ఒక మంచి పిల్లలను మేము అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ స్లమ్ ఏరియా అయినా సరే అతి తక్కువ ఫీజు ఉన్నా సరే ఖచ్చితంగా చేయాలి, పిల్లలను ముందుకు తీసుకెళ్ళాలి, వారి లైఫ్ను వారి యొక్క ఏదైతే ఉందో వారి భవిష్యత్తును బంగారు బాటగా దిద్దాలని చెప్పేటటువంటి ఒక మంచి సదుద్దేశంతోనే ఇంత తక్కువ ఫీజులు ఉన్నా సరే ఇక్కడ రోబోటిక్ ల్యాబ్, ఏఐ ల్యాబ్ టెక్నాలజీతోనే మరి ఇది నిర్వహించడం జరిగింది. దీన్ని పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మన కేపీ వివేకానంద ఎమ్మెల్యే గారు ఇచ్చేసి, అలాగే డిఓ మన మేడ్చల్ జిల్లా డిఓ గారు ఐ విజయ్ కుమార్ గారు ఇచ్చేశారు. అలాగే మా ట్రస్మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు, మిగతా వివిధ మండలాల అన్ని మండలాల మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి కరస్పాండెంట్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలు అందరికీ కూడా వాళ్ళ కరస్పాండెంట్స్ అందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ల్యాబ్ను ముందుకు తీసుకుపోవాలని పేరెంట్స్ అందరినీ కూడా మరొకసారి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good morning everyone. Today I am excited to speak about the Robotics Future Lab. Robotics Lab is not just more than a creative space, but it's more than sensors, wires and everything, robots. So we are stepping into the future world and we are shaping the future students for the future development. Robotics Labs is not just a creative space, but it's develops more than everything for futures. It is very important for 21st century. The development skills, and students will develop problem solving skills and real life situations, and they will do teamwork, or just not about wires, sensors and everything, but it creates space is more than just everything. It depends on lands on experience, critical life thinking and critical thinking situations. Students will develop for the future, implementing the future AI, coding, everything. Nowadays the STEM education is not there in all schools, but we are implemented in our schools, in our Chaitanya Vidya Niketan branches, robotics labs. So we are implementing the STEM education for the future development. అందరికీ నమస్కారం. నా పేరు జే నాగరాజు. ట్రస్మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చైతన్య విద్యా నికేతన్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ శివరాత్రి యాదగిరి గారు ఒక రోబోటిక్స్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయే సన్నివేశాలు చాలా కనిపించినాయి నాకు. ముఖ్యంగా లెనిన్ నగర్ కానీ, మగ్దూమ్ నగర్ కానీ వెనుకబడిన మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. ఇట్లాంటి పిల్లలకు ఒక కార్పొరేట్ విద్యను అందించే కార్పొరేట్ స్కూల్స్లో ఉండే ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ ఇట్లాంటికి సంబంధించిన విద్యను ఇస్తుంటారు. వాళ్ళు లక్షల రూపాయల ఫీజులు తీసుకొని. కానీ ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలో చైతన్య విద్యా నికేతన్ నామినల్ ఫీజ్ స్ట్రక్చర్ తోటి ఇంత మంచి ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేయటము, ఈ ల్యాబ్లో ఉన్న పిల్లలు చూస్తుంటే అసలు చాలా ముచ్చటేస్తుంది. పిల్లలు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రానున్న రోజుల్లో పిల్లలకు ఉపయోగపడేది కోడింగ్ అయితే, రోబోటిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ రోబోటిక్స్ సంబంధించిన ల్యాబ్ని బాట్ లైవ్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటిది ప్రతి స్కూల్కి అవసరం. కాకపోతే ఏంటంటే రానున్న రోజుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించే వాళ్ళు మాత్రమే లక్షల్లో ఫీజు వసూలు చేసేసి ఇట్లాంటి ల్యాబ్స్ పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మనం కూడా మధ్యతరగతి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకునే పాఠశాలలో కూడా ఇట్లాంటివి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ అయితే ఏంది, రోబోటిక్స్ అయితే ఏంది, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి పెడితే కూడా మనలో ఉన్న మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన పిల్లలు కూడా భావి భారత పౌరులుగా ఎదుగుతారు. మరియు వాళ్ళతో పాటు పోటీ ప్రపంచంలో ముందుకు పోతారు. ముఖ్యంగా ఈ ఏరియాలో చైతన్య విద్యా నికేతన్ స్కూల్లో ఈ రోబోటిక్స్ క్లాస్ను ఎస్టాబ్లిష్ చేసినటువంటి శివరాత్రి యాదగిరి గారికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్ కూడా చాలా అదృష్టవంతులు ఈ స్కూల్లో చదివించినందుకు. ఎందుకంటే లక్షలు పెడితే తప్ప ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇవ్వని రోజులలో చాలా తక్కువ నామినల్ ఫీజులు ఇంత మంచి ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసేసి పిల్లలకు అందిస్తున్నారంటే ఇది నిజంగా గ్రేట్. ఇది కేవలం ఒక శివరాత్రి యాదగిరి గారికి చెల్లుతుంది. వారికి మనం అందరం కూడా సపోర్ట్ చేసేసి ఈ ల్యాబ్ని పిల్లలు బాగా యూజ్ చేసేసుకొని వాళ్ళ యొక్క సృజనాత్మకత విలువలు పెంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.